శ్రీ గురుభ్యో నమః. శ్రీ రమణ సద్గురుదేవాయ నమః. ఓం శ్రీ రమణేశ్వరాయ నమః. శ్రీ రమణుని బోధల్ని మనం వరుసగా ఆయన ప్రసాదించిన గ్రంథాల రూపంలో చెప్పుకుంటున్నాము. ఈ రోజు మనం నేనుపై ధ్యాస రమణ తత్వ సాధన అనే గ్రంథాన్ని చెప్పుకోబోతున్నాం. దీన్ని రచన దోనేపూడి వెంకయ్య గారు దీన్ని రచించారు. దీని గురించి ముందు మాటలు చెప్తున్నారు. హరి ఓం శ్రీ రమణాయ నమః. భగవాన్ శ్రీ రమణ మహర్షి బోధించిన నేనెవడను అనే ప్రశ్న ఆత్మ విచార మార్గం. జీవోదయ స్థాన గవేషణము అనగా అహమూర్తి మూలాన్వేషణము. భగవాన్ శ్రీ రమణ మహర్షి బోధించినటువంటి నేనెవరు అనే ప్రశ్న ఏమిటంటే ఆత్మ విచారణ మార్గం, మన స్వరూపాన్ని మనం వెతుక్కుంటూ వెళ్లే మార్గం. జీవుడు ఉదయిస్తున్నటువంటి స్థాన గవేక్షణ అంటే అహం అనేటువంటి వృత్తి యొక్క మూలాన్ని అన్వేషిస్తున్నాం. జీవునిలో చైతన్య అంశము మాత్రమే గ్రహించి ఆ జీవునికి మూలమైన ఆత్మను అన్వేషిస్తూ పోతే ఆత్మ మాత్రమే భాషించి లేనే లేడు అని అనుభవ గోచరం అవుతుంది. ఈ ఆత్మ తత్వ సాధనలో ఈ పుస్తకం మరి రమణ తత్వ సాధన కదా, రమణ తెలియచేసిన తత్వాన్ని మనం సాధన చేస్తున్నాం. ఈ సాధనలో నేను అనేటువంటి అహం తలంపు, అహం వృత్తి ఎక్కడి నుంచి ఉదయించిందో దాన్ని వెతుక్కుంటూ వెళ్ళడం. మనకు తలంపు కలుగుతోంది కదా, తలంపు ఎక్కడి నుంచి ఉదయించిందో ఆ మూలాన్ని అన్వేషిస్తున్నాం. అలా అన్వేషిస్తే జీవునిలో చైతన్య అంశం మాత్రమే గ్రహించి, ఇప్పుడు నేను అనేటువంటి మనలో తెలివి ఉంది కదమ్మా, ఇప్పుడు చెప్తున్నటువంటివన్నీ తెలివితోనే గ్రహిస్తున్నావు. నువ్వు అన్నపూర్ణగా గ్రహించడం లేదు, లేదమ్మా, నువ్వు తెలివిగా ఉండి గ్రహిస్తున్నావు. అందుచేత జీవుడు అనబడే వానిలో ఉన్న ఈ చైతన్య అంశ ఆ తెలివిని మాత్రమే తీసుకుని జీవునికి మూలమైన ఆత్మను అన్వేషిస్తూ పోతే నీ తెలివిని అన్నపూర్ణగా కాకుండా నీ తెలివిని అన్నపూర్ణ అన్నదాన్ని వదిలేసి నీ తెలివిని నీకు అంటే ఈ జీవ భావనకి మూలమైన ఆత్మను గనుక అన్వేషిస్తూ పోతే ఆత్మ మాత్రమే ప్రకాశించి జీవుడనేవాడు లేనే లేడు అని అనుభవం అవుతుంది. ఇంకా జీవుడంటూ లేడు, జీవుడని లేకపోతే అన్నపూర్ణ లేదు. ఎందుకంటే చైతన్య స్వరూపము నందు నేను ఫలానా అన్న భావన, మనం ఆ భావనతో వ్యవహారం చేస్తున్నాం. ఇప్పుడు ఆ ఫలానా అన్న దాన్ని వదిలేసి జీవుని తన అంశ అయిన చైతన్యం అంటే తెలివిని తన మూలము వైపుకి ప్రసరింపచేస్తూ పోతే ఇక ఆ ప్రకాశమానమైన ఆత్మ మాత్రమే ప్రకాశించి ఈ జీవుడు అన్న భావన తొలగిపోతుంది. చిత్తము దృశ్యములు చేరక తనదగు చిత్స్వరూపము నెరుగుటయే తత్వము నెరుగుట. మన చిత్తము దృశ్యముల వెంట వెళ్లకుండా తనకి మూలమైన తన స్వరూపమును, చిత్ స్వరూపమును, తన తెలివి స్వరూపమును తాను ఎరుగుటయే తత్వమును ఎరుగుట. మనస్సు స్వరూపమును మరువక ఎరుగక మనమనున్నది లేదు, మార్గము సూటి అని ఉపదేశ సారంలో భగవాన్ చెప్పిన సారాంశం ఇదే. దీనిని మహాయోగము అని, కర్మయోగ, భక్తియోగ, రాజయోగాలు, జ్ఞానయోగ రూపమైన ఈ మహాయోగమునకు అంగములుగా ఉంటాయని భగవాన్ చెప్పారు. ఇదే ఇవన్నిటికీ కూడా ఉపదేశ సారంలో భగవాన్ చెప్పిందే.
ఏమిటంటే నేను అన్న తలంపు ఎక్కడి నుంచి పుడుతుందో చూడు. మానసంతు కిం మార్గణే కృతే నైవ మానసం మార్గాది. అక్కడ మనసు అన్నది లేదు అని ఉపదేశ సారంలో మనసు యొక్క స్వరూపమును ఏమరకుండా, మనసు యొక్క మోహంలో పడిపోకుండా మనసు యొక్క స్వరూపం ఏమిటా అని తెలుసుకోగా మనసు అన్నదే లేదు అని తెలుస్తుంది అని ఉపదేశాలలో భగవాన్ చెప్పిన సారాంశం. దీనిని మహాయోగమని, కర్మయోగమని, భక్తి యోగమని, రాజయోగమని, జ్ఞానయోగ రూపమైన ఈ మహాయోగానికి అంగాలుగా ఉంటాయని, ఈ సాధనకి ఇవన్నీ అంగాలుగా ఉంటాయి, ఉపకరణలుగా ఉంటాయని భగవాన్ చెప్పారు. ఈ తత్వాన్వేషణ ప్రక్రియలో దీర్ఘమైన ధ్యానాభ్యాసము, మనన నిధిధ్యాసులు కూడా లేవు. ఈ సత్యాన్వేషణ నిజస్వరూపాన్ని నువ్వు వెతికే ఈ సాధనలో సుదీర్ఘమైన గంటలు గంటలు ధ్యానం చేసుకుంటూ ఉండాలి, నిరంతర మననము నిధిధ్యాసనము చేస్తూ ఉండాలి అన్నవేమీ లేవు నియమాలు. ఎందుకంటే ఈ అన్వేషణ ప్రశ్న రూపంలో ఉంటుంది. అన్వేషణ ఎవరు అనేటువంటి ప్రశ్న కదా, ఈ అన్వేషణ ప్రశ్న రూపంలో ఉంటుంది. ప్రశ్న స్వరూపోహి గవేష ఏష. శ్రీ రమణ పరవిద్య ఉపనిషత్తులో అన్వేషణ మీద మనస్సును ఏకాగ్రం చేసే ఈ పద్ధతి యొక్క స్వరూప స్వభావాలని సులభమైన శైలిలో సాధకులకు ఉపయోగపడే గ్రంథం ఒకటి ఉంటే బాగుండునని ఆ విషయం మీద ఒకసారి గిరి ప్రదక్షిణ సమయంలో చర్చించడం జరిగిందిట. ఏంటంటే నేను ఎవరిని అనేటువంటి ఈ అన్వేషణ మీద మనసుని ఏకాగ్రం చేసే పద్ధతి. మన మనసు ఎక్కడైనా మనసే కదా మనకు ఉపకరణ. అవునమ్మా. ఈ పద్ధతి యొక్క స్వరూప స్వభావాలు సులభ శైలిలో సాధకులకు ఉపయోగపడే గ్రంథం ఒకటి ఉంటే బాగుంటుంది అనేటువంటి విషయం మీద ఒకసారి గిరి ప్రదక్షిణ సమయంలో చర్చించడం జరిగింది. అప్పుడు సాధకులకు కలిగే సంశయాలను దృష్టిలో ఉంచుకుని నేనుపై ధ్యాస అనే ఈ అద్భుతమైన చిరు గ్రంథంలో రమణతత్వ సాధనలో ఎన్నాళ్లుగానో మునిగి ఉన్న మా మేనమామ గారు శ్రీ దోనేపూడి వెంకయ్య గారు కూలంకషంగా చర్చించారు గిరి ప్రదక్షిణ సమయంలో. అందరికి బాగుంది, చక్కగా భగవాన్ చెప్పింది చాలా సూటిగానే ఉన్నా దాని మీద నేను అనేటువంటి దాని మీద మనసుని ఏకాగ్రం చేసే పద్ధతి, దాని యొక్క స్వరూప స్వభావాలు ఇంకా తేలికగా సాధకులకు ఉపయోగపడే ఒక గ్రంథం ఉంటే బాగుండును అని గిరి ప్రదక్షిణకు వెళ్లేటప్పుడు చర్చించుకున్నారు కొంతమంది. అప్పుడు సాధకుల్లో కలిగే సంశయాలను దృష్టిలో పెట్టుకుని ఈ నేను మీద ధ్యాస అనే అద్భుతమైన చిరు గ్రంథంలో రమణతత్వ సాధనలో ఎన్నాళ్లుగా మునిగి ఉన్న నా మేనమామ గారైన శ్రీ దోనేపూడి వెంకయ్య గారు కూలంకషంగా చర్చించారు. శ్రీ దోనేపూడి వెంకయ్య గారు రమణతత్వ విచారములో తమ అనుభవాన్ని ఆధారం చేసుకుని సాధకుల ప్రశ్నలకి సమాధానాలు రాశారు ఆయన అనుభవం ద్వారా. అప్పుడు రమణ బోధని ఇంత సులభ శైలిలో రచయిత వ్రాయగలగడానికి కారణం ఈ మార్గంలో ఆయన చేసిన అపార సాధన, అంటే వెంకయ్య గారు చేసిన అపారమైన సాధన వల్ల రమణ బోధన సులభ శైలిలో మనకు అందించారు. ప్రశ్నోత్తర రూపంలో రచించడం వల్ల ఈ గ్రంథం చదివేందుకు ఆసక్తికరంగా ఉండి రమణతత్వ సాధకులకి సంశయ నివారకంగాను మార్గదర్శకంగాను ఉంటుంది అంటూ చింతా గిరిధర్ గారు బెంగుళూరు నుంచి ఆయన ముందు మాట రాశారు ఈ పుస్తకానికి. అంటే దోనేపూడి వెంకయ్య గారి జ్ఞానలుడై ఉండాలి ఆయన. కాబట్టి ఈ పుస్తకం ఇలా వెలువడింది మనకి. రమణతత్వాన్ని నేనెవడిని అనేటువంటి ప్రశ్నారూపంలో, విచారణ రూపంలో ఈ నేను అన్న వ్యక్తిభావన యొక్క మూలాన్ని అన్వేషించడానికి ఉపదేశాల్లో భగవాన్ చెప్పిన ఇంకా తేలికగా సాధకులకు అర్థమైతే బాగుంటుందని ఆలోచించి
రమణతత్వ సాధనలో చక్కగా అనుభవాన్ని పొందినటువంటి తన అనుభవాలను ఆధారం చేసుకుని శ్రీ దోనేపూడి వెంకయ్య గారు ప్రశ్న సమాధానాల రూపంలో మనలాంటి రమణతత్వ సాధకుల యొక్క సంశయాలను నివారణ చేయడానికి మార్గదర్శకంగా ఉండేలాగా మనకు అందించారు ఈ పుస్తకాన్ని. శ్రీ దోనేపూడి వెంకయ్య గారికి అనేక కృతజ్ఞతలు. ఈ దోనేపూడి వెంకయ్య గారు నా మాట అంటూ ఆయన అభిప్రాయాల ముందు, పుస్తకాన్ని మనకు చెప్పేదానికి ముందు ఆయన అభిప్రాయాలను మనతో పంచుకుంటున్నారు. భగవాన్ శ్రీ రమణ మహర్షి చేసిన బోధని క్లుప్తంగా మనం ఇలా చెప్పుకోవచ్చు. విచారణ చెయ్యి లేదా శరణాగతి పొందు. ఇదే మనకి రమణ మహర్షి చేసిన బోధ. క్లుప్తంగా చెప్పుకోవాలంటే నేనెవరినని ప్రశ్నించు, లేకపోతే నేను నాకు ఆధారమైన పరమాత్మకి శరణాగతి పొంది ఉండు అని. అయితే ఒకటి విచారణ అంటే తనను తాను వెతుక్కోవడం. నేనెవడును అన్న విచారణ వల్ల గాని, భగవంతుని నామరూపాల్ని భజించటం వల్ల గాని, లేదా ప్రాణ నిరోధన వల్ల గాని, లోపల మునిగే మనసు చేత గాని హృదయంలోకి చేరి ఆత్మయందు నిష్ట కలిగి ఉండడం. ఒకటి విచారణ. ఇది విచారణలో ఇది చేయవలసింది. నేనెవరినా అని తను తాను విచారణ చేసుకోవడం. లేకపోతే భగవంతుని నామరూపాలని, ఇష్టదైవాన్ని నిరంతరము స్మరిస్తూ ఉండడమో, లేకపోతే ప్రాణం నిరోధన వల్ల లోపల మనస్సుని విషయాల్లోకి రానివ్వకుండా మునిగి ఉంచి హృదయంలో చేరి ఉండడమో చేస్తుంటే దీన్ని విచారణ అంటారు. మనం ఏం చేస్తున్నామో మనకి తెలియాలి. తెలిసి చేస్తే అది త్వరగా ఫలిస్తుంది. తర్వాత రెండోది శరణాగతి. జరిగేది ఏది మన చేతుల్లో లేదని, అంతా ఆ భగవంతుడే చేస్తున్నాడని, ఆ భగవంతుడు చేసేదంతా మన మంచికే చేస్తున్నాడని గ్రహించి ఇక ఆ భగవద్భక్తిలో మునిగిపోయి ఉండడం. ఇవి రెండూ చెప్పారు. మీకు సంస్కారానికి తగి ఏది మీకు బాగుంటుందో దాన్ని తేలిగ్గా చేసుకోగలరో, ఏది చేస్తే మీరు అన్య విషయ చింతలకి వెళ్లకుండా మీ లోపల మీరు ఉండగలరో, ఈ రెండిట్లో మీకు ఏది తేలిగ్గా ఉంటుందో అది చేసుకోండి అని భగవంతుడు మనకి రమణులు చెప్పారు. అయితే రమణతత్వ సాధనలో ఉన్న వ్యక్తి తన జీవితాన్ని ఎలా గడుపుతాడు? మాకు రమణుడే గురువు, రమణతత్వాన్ని మేము సాధన చేస్తున్నాము అనే వ్యక్తి జీవితాన్ని ఎలా గడుపుతాడు? అతడు విచారశీలుడైతే ఓరక అలా ఉన్నట్టుంటాడంతే. దేనికోసము ఎదురు చూడడు, దేని గురించి దిగులు పడడు, ఆత్మ చెందడు. పరిస్థితుల్ని బట్టి, పర ఇచ్చను బట్టి పనులు జరుగుతూ ఉంటాయి. నీకంటూ ఏ ఇచ్చలు ఉండవు. పరిస్థితులను బట్టిను నీతో ప్రారంభవశాన్ని కూడి ఉన్న వారి ఇచ్చలను బట్టి పనులు జరుగుతూ ఉంటాయి. అది అతడు విచారణాశీలుడైతే ఎలా ఉంటాడు అంటే ఊరికే అలా ఉంటాడంతే. దేనికోసం ఇలా అవుతుందా, ఇలా చేస్తే అలా అవుతుందా, అదవుతుందా, ఇదవుతుందా, జీవిత సంసార విషయాల్లో అయినా సరే అది దేనికి ఎదురు చూడడు, దేని గురించి దిగులు పడడు, కంగారు పడ్డో ఆతృత చెందడు, అమ్మో ఏమైపోతుందోనని. పరిస్థితుల్ని బట్టి, పరుల ఇచ్చను బట్టి పనులు అలా జరుగుతూ ఉంటాయి అంతే. నీకంటూ ఏ ఇచ్చలు లేవు, ఏ నిర్ణయాలు లేవు, ఏ అభిప్రాయాలు లేవు. పరిస్థితుల్ని బట్టి నీతో ప్రారంభవశం నీకు తోడు ఉన్న వారి ఇచ్చకు అనుగుణంగా పనులు అయిపోతూ ఉంటాయి. వాటితో నువ్వేవి నేను నాది అని కల్పించుకోకుండా ఉండగలుగుతావు. అలా ఉంటున్నాడు అంటే విచారణాశీలుడు అన్నమాట. రమణ తత్వ సాధనలో వ్యక్తి తన జీవితాన్ని ఎలా గడుపుతాడు అంటే విచారణాశీలుడైతే ఎలా గడుపుతాడో చెప్పారు. అర్థమైందా? అయ్యిందమ్మా. తర్వాత అతడే శరణాగతుడైతే నిరంతర భగవద్ ఆయత్త చిత్తుడై ఉంటాడు.
సర్వ చింతా వివర్జితుడై ఉంటాడు. నిరంతరము భగవంతుని స్మరణతో, భగవంతుని ధ్యానంతో ఉంటాడు. ఏ చింతలు లేకుండా ఉంటాడు. సర్వశ్రేష్ట విరహితుడై ఉంటాడు. ఇది చెయ్యాలి, అది చేయాలి, అలా చేయాలి, ఇలా చేయాలి, నువ్వు ఊరికే ఊరేగడు. సమస్త కర్తవ్య దుఃఖ విముక్తుడై ఉంటాడు. నేను ఇలా చేస్తే అలా అవుతుంది, అలా చేస్తే ఇలా అవుతుంది, ఇలా చేయకపోతే ఎలాగా, రేపు ఏమైపోతుంది అన్నటువంటి ఏవి పెట్టుకోడు. ఎందుకంటే అతడు శరణాగతుడు కదా, భక్తుడు కదా. భగవద ఇచ్ఛ అనుసారం పనులన్నీ జరిగిపోతుంటాయి అంతే. ఏది జరుగుతున్నా సరే అంతా ఈశ్వర ఇచ్ఛానుసారమే జరుగుతోంది అన్న దృఢ భగవదర్పణ భావంతో ఉంటాడు. కాబట్టి ఈ దైహిక జీవితంలో ఏది జరుగుతున్నా, ఎలా జరుగుతున్నా సరే అతడు చింతా వివర్జితుడై ఉంటాడు. నిశ్చింతగా, నిర్మలంగా, శాంతంగా ఉంటాడు. ఏ పద్ధతిలో అయితే ఏమిటి, రమణ భక్తులైన వారికి దేహయాత్ర నిర్వహణకై చేసే పనులు తప్ప ఏ వ్యవహారాలు ఉండవు, ఏ బాధ్యతలు కూడా ఉండవు, ఏ కోరికలు, ఏ భయాలు కూడా ఉండవు. అవి అన్నీ ఉన్నాయి అంటే నువ్వు రమణ తత్వ సాధకుడవి కాదు అని తెలుసుకో. ఇక అంతా నేనే అనే దృష్టితో విచారణశీలుడుంటాడు. నేనుంటేనే కదా అన్నీను, నా వలనే సమస్తము తెలియబడుతూ గ్రహింపబడుతూ ఉంది. కాబట్టి నా చేత తెలియబడేదంతా నేనే అనే దృష్టితో విచారశీలుడుంటాడు. అంతా ఈశ్వరేచ్ఛ అనే దృష్టితో శరణాగతుడు ఉంటాడు. అట విచారణశీలుడి ఎందు గాని శరణాగతుడి ఎందు గాని అహంకార భావన ఏ కోశాన ఉండదు. అది ముఖ్యమైనది. ఉండదు. ముఖ్యమైనదని కాదు, చూసుకోవాలి. రెండిట్లో నేను ఏ మార్గానికి చెంది ఉన్నాను, నిజంగా ఈ మార్గంలో నేను నడుస్తూ ఉంటే ఇక్కడ అహంకార శూన్యత ఉందా, అంతా ఈశ్వరుడికే వదిలి నిశ్చింతగా ఉంటున్నానా, లేకపోతే నేనే ఉంటేనే అంతా కదా, అంతా నేనే కదా, నన్ను విడిచి ఏముందిలే అని నువ్వు విచారరహితంగా ఉంటున్నావా? కాబట్టి అంతా నేనే దృష్టితో విచారశీలుడును, అంతా ఈశ్వరేచ్ఛే అనే దృష్టితో శరణాగతుడును, ఇరువురు శరీర పతన పర్యంతము ఉదాసీనులుగా, నిశ్చింతగా, నిర్భయులుగా, నిత్యతృప్తులుగా, శాంతి ఆనందమయులుగా జీవిస్తూ ఉంటారు. ఇంకా రమణలో ప్రవేశించారు అంటే అటు విచారణాశీలుడైనా గాని శరణాగతుడైనా గాని ఇక అంతా నేనేగా విచారణాశీలుడుంటాడు, అంతా ఈశ్వరేచ్ఛ దృష్టితో శరణాగతుడు ఉంటాడు. ఇద్దరు కూడా తమ శరీర పతనం అయ్యేంత వరకు ప్రతి క్షణము ఉదాసీనులుగాను, నిశ్చింతులుగాను, నిర్భయులుగాను, నిత్యతృప్తులుగాను, శాంతి ఆనందమయులుగాను జీవిస్తూ ఉంటారు. ఎక్కడ కలతలు గాని, అలజడులు గాని, కల్లోలాలు గాని, భయాలు గాని, భ్రాంతులు గాని వారికి ఉండవు గనక వాళ్ళ శాంతి ఆనందాలతో వాళ్ళ జీవితం గడుస్తూ ఉంటుంది. విచారశీలుడు సర్వాత్మ భావన అనుభవం కోసము, శరణాగతుడు సర్వత్రా భగవదాకార దర్శనం కోసము ఎదురు చూస్తూ ఉంటారు. విచారణశీలుడు సర్వాత్మ అనుభవం, అన్నిటి యందు నేనే ఉన్నాను అనేటువంటి భావన స్థిరపడడం కోసం, శరణాగతులు సర్వత్రా భగవంతుడినే చూడాలనుకోవడం కోసం ఎదురు చూస్తూ ఉంటారు. అందరిలోనూ భగవంతుడే కదా అని ప్రతి దానిలో చూడడానికి ఎదురు చూస్తూ ఉంటారు, ప్రయత్నం చేస్తూ ఉంటారు. కాబట్టి విచారణశీలుడికి అఖండాకార వృత్తి ద్వారాను, శరణాగతుడికి ఇష్టదేవతాకార వృత్తి ద్వారాను
స్వరూప ప్రాప్తి అవుతుంది. విచారణాశీలుడికి అఖండాకార వృత్తి, అన్నిటా అంతటా నా చిత్ స్వరూపమే ప్రకాశిస్తోంది, అంతా నేనేగా, నేనే అంతాగా ఉన్నాను, నేను లేకపోతే ఏదీ లేదు అన్న వృత్తిగా విచారణాశీలుడుంటాడు. శరణాగతుడేమో తన ఇష్టదేవత వృత్తి ద్వారా స్వరూప ప్రాప్తి అవుతుంది. అంతటా నా దైవమే, నా రాముడే ఉన్నాడు, అంతటా శివుడే ఉన్నాడు అన్న భావనతో స్వరూప ప్రాప్తి జరుగుతుంది. అద్వైత సంప్రదాయ అనుయాయులు సామాన్యంగా అనుసరించేది అహం బ్రహ్మాస్మి సాధన. అద్వైత సంప్రదాయానికి చెందిన వాళ్ళందరూ కూడా సామాన్యంగా నేనే ఆ బ్రహ్మమును, ఈ సమస్త జగత్తుకి ఆధారమైన ఆ బ్రహ్మము నేనే, నేనంటే బ్రహ్మమే అన్న సాధన అద్వైత సంప్రదాయ అనుయాయులందరూ కూడా చేస్తూ ఉంటారు. అనుసరించి అహం బ్రహ్మాస్మి అనే సాధన, తత్వమసి అనే సాధన, నేతి నేతి అనే సాధన, సాక్షి సాధన, ఇవే చేస్తుంటారు అద్వైతులు. అన్నిటికీ సాక్షిగా నా చేత తెలియబడేటువంటి సమస్తమునకును, ఈ జగత్తును, ఇంద్రియములు, దేహము, మనస్సు, బుద్ధి, నేను అనే తలంపు, వీటన్నిటికీ నేను సాక్షిని, అవన్నీ నాతో తెలియబడుతున్నాయి అనేటువంటి సాధనతోనూ, తర్వాత ఇదేది నేను కానే కాదు, అవి నా వల్ల తెలియబడేవే, ఆ సత్స్వరూపమును నేనే, నేను బ్రహ్మమును అన్న సాధన చేస్తూ ఉంటారు. ఇక వీటికంటే విలక్షణమైనటువంటి ఒక వినూత్న సాధన ఏమిటి అంటే నేనెవడిని అనే ఆత్మవిచారణ. ఇక నేను బ్రహ్మమును అని, లేకపోతే అతత్ ఆ సత్వస్తువే నేనని, ఇదేదీ నేను కాదని, అన్నిటికీ నేను సాక్షినని మామూలుగా అద్వైత సంప్రదాయంలో సాధన. అయితే ఇక్కడ కొత్తగా లక్షణంగా ఉన్న భగవాన్ చెప్పిన సాధన ఏమిటి అంటే నేనెవడను అనే ఆత్మవిచారణ. ఈ విచారణలో నేను అన్న దాని మీద ధ్యాస. అంటే అక్కడ ఏమీ అనుకోవడానికి లేదు. నేను బ్రహ్మమును, అదే నేను, ఇదేది నేను కాను, నేను వీటికన్నిటికీ సాక్షిని అని అద్వైత మతంలో మరి ఉపనిషత్తుల్లో ఉన్న సారం కదా. అయితే భగవాన్ కొత్తగా మనకి బోధించింది ఏమిటి అంటే దీనికంటే విలక్షణమైనది ఏమిటి, అసలు నేనెవరు, నేను బ్రహ్మమును అని అనడానికి ఆ నేనెవరు, తత్వమసి అది నేను అని ఆ నేనెవరు, నేను ఇది కాదు ఇది కాదనే నేనెవరు, వీటన్నిటికీ సాక్షిని అనబడి ఆ నేనెవరు అని నేను అన్న ఆ శబ్దం మీద ధ్యాస. ఉపనిషత్తుల్లోనూ, జ్ఞానవాసిష్టాది అద్వైత శాస్త్రాల్లోనూ, తాంత్రిక సాధనల్లోనూ కోహం సాధన అని, అహం గ్రహోపాసన అని ఈ విధానాన్ని గురించి చెప్పబడినా ఈ విధానానికి ఒక సమగ్ర రూపాన్నిచ్చి దీనిని ఒక వినూత్న పద్ధతిగా వికసింపచేసి దానిలోని రహస్య కోణాలన్నిటినీ వెలికి తీసుకొచ్చి ఆధ్యాత్మిక ఐన్స్టీన్ గా కీర్తింపబడిన వారు శ్రీ రమణులొక్కరే. ఇంత సూటిగా ఉపనిషత్తుల్లో వాటిల్లో ఉన్న అక్కడక్కడ కొన్ని కొన్ని తాంత్రిక సాధనలో, జ్ఞానవాసిష్టాది శాస్త్రాల్లోనూ చెప్పబడినా కూడా ఇవి ఈ విధానానికి ఒక సమగ్రమైన రూపాన్ని ఇచ్చి ఒక వినూత్నమైన పద్ధతిలో అతి తేలికగా ఆ రహస్యాలన్నిటిని బయటికి తీసుకొచ్చి ఒక ఆధ్యాత్మిక ఐన్స్టీన్ గా కీర్తింపబడిన వారు శ్రీరమణులొక్కరే. వారే ఈ సాధనా విధానానికి ద్రష్ట ఉపద్రష్ట. ఈ సాధనా విధానానికి ఆయనే ద్రష్ట ఉపదేష్ట. ఈనాడు ఏ ఆధ్యాత్మిక ప్రసంగంలోనైనా సరే
భగవాన్ శ్రీ రమణ గురించి గాని వారి ఆత్మ విచారణ పద్ధతిని గురించి గాని ప్రసక్తి రాకుండా ఉండనే ఉండదు. ఎవ్వరు చెప్పిన రమణుని యొక్క పద్ధతిని ఉటంకించకుండా ఎవరు చెప్పరు. మనకి లోకంలో అనేక మంది గురువులు చేసే విచిత్ర బోధలు ఎన్నో కనిపిస్తాయి. కొందరేమో దేహం మీద ధ్యాసను గురించి చెప్తారు. అందులో భాగంగా ఎన్నో రకరకాల వ్యాయామాలు, ఫిజియోథెరపీలు, అష్టాంగ యోగంలోని ప్రారంభిక భాగాలైన ఆసనాలు నేర్పుతూ ఉంటారు. అనేక మంది గురువులుగా అనేక రకాల సాధనలు చెప్తూ ఉంటారు. వాటిలో దేహానికి సంబంధించినవి ఎన్నో రకాల వ్యాయామాలు, ఫిజియోథెరపీలు, అష్టాంగ యోగంలో ఆసనాలన్నీ నేర్పుతారు. వాటిని అభ్యసించడం వల్ల శరీరపు రుగ్మతలన్నీ నశించిపోయి శరీరం ఆరోగ్యవంతంగా ఉంటుందని, ఆరోగ్యమే మహాభాగ్యమని, హెల్త్ ఈజ్ వెల్త్ అంటూ బోధిస్తూ ఉంటారు. ఇది కొంతవరకు సత్యమే. శరీరం ఆరోగ్యంగా ఉన్నప్పుడే మరి మనం సాధన సరిగ్గా చేయగలుగుతాం. అయితే మరికొంతమంది గురువులు ఉంటారు, వారు తిండిపై ధ్యాసను గురించి చెప్తూ ఉంటారు. ఉదయం నుండి ఎప్పుడు ఎన్నెన్ని నీళ్లు తాగాలి, ఎప్పుడెప్పుడు మొలిచిన గింజలు తినాలి, ఉడకని కూరగాయలు ఎలా తినాలి, నూనెలు, ఉప్పులు, కారాలు మొదలైనవన్నీ వదిలిపెట్టేసిన ఆహారం ఎలా తీసుకోవాలి, ఇలాంటి మార్పులు తెచ్చుకోవాలి. అప్పుడు శరీరం పుష్టిగా ఉంటుంది. కాబట్టి ఆరోగ్యవంతమైన శరీరంలోనే ఆరోగ్యవంతమైన మనస్సు ఉంటుంది అని వీరు చెప్తూ ఉంటారు. గురువులేగా మరి. గురువులేమ్మా. ఇది నిజమే. శుద్ధి సత్వశుద్ధి అనే ఉపనిషత్ వాక్యంలోని యుక్తాహార విహారస్య ఇత్యాది గీతా వాక్యాల్లోనూ ఇదే కదా చెప్పబడింది మరి. కాబట్టి ఆ గురువులు చెప్పింది కూడా తప్పేం లేదు, అది కూడా చేయొచ్చు. మరికొంతమంది గురువులు ఉంటారు, వారు శ్వాస మీదనే ధ్యాస పెట్టండి అంటారు. వారు మరికొంతమంది గురువులు. ఇందులో హఠయోగ ప్రదీపిక ఇత్యాది గ్రంథాల్లో వివరింపబడిన అనేక ప్రాణాయామ పద్ధతులు ఉంటూ ఉంటాయి. ప్రాణానికి మనసుకి లంకి ఉందని, ప్రాణాన్ని నిరోధిస్తే మనస్సు కూడా నిరోధింపబడుతుందని లేక నియంత్రింపబడుతుందని, మనో నిగ్రహమే మనోనియంత్రణకు యోగము అని చెప్తూ ఉంటారు. యోగ చిత్తవృత్తి నిరోధక అని పతంజలి యోగ సూత్రాల్లో మొదటే చెప్పబడింది కదా, చిత్తవృత్తుల్ని నిరోధించే యోగము అని. ప్రాణాయామంలోనే ఒక పద్ధతి అయిన శ్వాస మీద ధ్యాసను గురించి కూడా ఇప్పుడు బాగా ప్రచారంలో చెప్పబడుతోంది. ఇంకా కొంతమంది గురువులు మనసును నియంత్రించేందుకు మంత్రజపము, మూర్తి ధ్యానము లేదా తదితరములైన ధ్యాన విధానాలు ఇలాంటివన్నీ నేర్పుతూ సూటిగా మనసును నిరోధించే సమస్తము లభ్యమవుతుందని, సమాధి స్థితి వస్తుందని చెప్తూ ఉంటారు కొంతమంది. మనోజయమే సమస్త ఆధ్యాత్మిక సాధన యొక్క సారాంశము అని బోధిస్తూ ఉంటారు. ఇది కూడా నిజమే. బంధమోక్షాలకు కారణం మనస్సే అని, మనస్సును నిగ్రహించినప్పుడే మోక్షం సిద్ధిస్తుందని వీరు చెప్తూ ఉంటారు. ఇది కూడా సత్యమే. మరి ఇప్పుడు ఈ పైన చెప్పిన వాటిలో దేహం మీద ధ్యాస గురించి చెప్పిన, వ్యాయామాలు, శరీర హఠయోగాలు లాంటి గురించి చెప్పిన, అలాగే తిండి ఆహారం మీద పెట్టినా లేకపోతే ధ్యాస మీద ధ్యాస పెట్టమన్నా కదా, మనస్సుని నిరోధించడానికి ఇవన్నీ ఉపయోగపడతాయి. ఇవి కూడా మంచివే. పైగా మనయే వహి మనుష్యాణం కారణం బంధమోక్షయో అని కదా ఉపనిషత్తుల్లో చెప్పబడింది. కాబట్టి మనోనిగ్రహం కోసం, తద్వారా మనోనాశనం కోసం మనోవ్యాపారాలను క్షణక్షణము పరిశీలిస్తూ ఉండాలని, ఆ పరిశీలన చేసే సమయంలో మనస్సులో మెదిలే తలంపుల ఎడల మనం తటస్థంగా ఉండాలని, ఆ తలపులను ఆమోదించకుండా, వ్యతిరేకించకుండా, వాటితో తాదాత్మ్యం చెందకుండా, వాటిని స్వీకరించకుండా, తోసేయకుండా
ఊరక గమనిస్తూ ఆ తలంపుల వెనక ఉన్న ప్రేరణ శక్తి ఏమిటో పరిశీలిస్తూ ఈ తలంపులు కలగడానికి ఆధారమైన శక్తి ఏదో దాని మీదనే ధ్యాస పెడుతూ ఉదాసీన వైఖరితో సాక్షి భావంతో అవగాహన చేసుకోవాలి అని చెప్తారు. ఉదాసీన వైఖరితో సాక్షి భావంతో అవగాహన చేసుకోవాలి. ఇలా చేస్తే మనము మనః పరిధిలో నుండి మనో అతీత స్థితిలోనికి ప్రవేశించగలుగుతామని కూడా చెప్తారు. ఈ పద్ధతి కూడా మంచిదే, ఆకర్షణీయమైంది కూడాను. అయితే తలపుల విష వలయంలో నుంచి బయటపడి తలుపులను దాటి నిశ్చల స్థితికి చేరుకునేందుకు అవలంబించే ఈ పద్ధతి అద్వైత సాధనలోని సాక్షి భావనకి అత్యంత సమీపవర్తి అయిన పద్ధతే. మనసులో కలుగుతున్న ఆలోచనతో ఏమాత్రము కలిసిపోకుండా ఉదాసీన భావంతో అవును అనకుండా కాదు అనకుండా సాక్షి భావంతో అవగాహన చేసుకుంటూ ఉంటే మనం మనోతీత స్థితిలోకి చేరుతాము. ఇది కూడా చాలా మంచిది. మనం అభిలషించి కూడా తలంపుల విషయంలో నుండి తలంపుల విషయ వలయంలో నుంచి బయటపడి తలంపులను దాటి నిశ్చల స్థితికి చేరుకునేందుకు అవలంబించే ఈ పద్ధతి అద్వైత సాధనలోని సాక్షి భావనకు అతి సమీపంగా ఉంటున్న పద్ధతి. ఇది జ్ఞాన సాధనలో ముందుకి పేదదలుచుకున్న సాధకులకి ఎంతో ఉపకరిస్తుంది, మిగతా అన్నిటికంటే కూడా. అయితే శ్రీ భగవాన్ రమణ మహర్షి బోధించిన నేనెవరు అన్న ఆత్మ విచార పద్ధతి దేహం మీద ధ్యాస కాదు, తిండి మీద ధ్యాస కాదు, ప్రాణం మీద ధ్యాస కాదు, మనస్సు మీద ధ్యాస కాదు, బుద్ధి మీద ధ్యాస కాదు. ఇది అన్నింటికంటే సులభమైన సూటి అయిన సరళమైన పద్ధతి. ఏమిటంటే నేనెవరు అన్న ప్రశ్న మీద ధ్యాస. నువ్వు ఏం చేసినా ఇది చేసేదెవరు అని, ఏం మాట్లాడినా ఇది చెప్పేది ఎవరు అని, ఏ తలంపు వచ్చినా ఈ తలంపు వచ్చింది ఎవరికి అని ఈ ప్రశ్న వేసుకునే పద్ధతి. ఇది ఎవరికి అంటే నాకు. అయితే మరి నేనెవరు? ఇది ఈ ప్రక్రియ, భగవాన్ చెప్పిన ప్రక్రియ. ఇది మనోనిగ్రహము కాదు, మనో నియంత్రణ కాదు, మనసు యొక్క పరిశీలన కూడా కాదు. అలా చూస్తూ వచ్చేపోయే వాటిని చూస్తూ వాటి మీద పట్టించుకోకుండా ఉండేటువంటి మరి మనో పరిశీలన కూడా కాదు. మనోవ్యాపారం మీద దృష్టి ఉంచితే అది సాక్షి సాధన అవుతుంది. సాక్షిత్వము అంటే అది మనస్సే అవుతుంది. మనస్సు మనసుగా ఉంటూ తనను తాను నశింప చేసుకోవడం సాధ్యమయ్యే విషయం కాదు. నేను అనే తత్వం మనస్సుగా వ్యవహరించినంతసేపు, అనగా నేను మనోవ్యాపారంగానో లేక మనోవ్యాపారాలకు సాక్షిగానో నిలిచి ఉన్నంతసేపు మనోనాశనం ఎలా అవుతుంది? మరి సాక్షిగా ఉండేది కూడా ఉంటే కదా. అవునమ్మా. అందుచేత సమస్త శారీరక మానసిక వ్యాపారాల నుంచి మనస్సు యొక్క దృష్టిని వైదొలగి ఆ శారీరక మనోవ్యాపారాలను చూచేవాడెవడు అని చూచేవాని మీద నిలపాలి మనస్సు యొక్క దృష్టి. అంటే ఈ దృక్శక్తి శరీర మనోవ్యాపారాల నుంచి వైదొలిగి ఆ వ్యాపారాలన్నిటికీ ద్రష్ట పైన, అనగా వ్యాపారాలన్నిటికీ ఆధారముగా అధిష్టానముగా నిలిచి ఉన్న శుద్ధమైన నేను తత్వం మీద నిలపాలి. దృష్టి దృశ్యముల నుంచి వైదొలిగి మన దృష్టి దృశ్యాల నుంచి వైదొలిగి ద్రష్ట మీద నిలవాలి, చూచేవాడి మీద నిలవాలి. దృశ్యరహితమైన స్థితిలో ద్రష్ట అయిన మనస్సు ఇక మనస్సుగా ఉండదు. దృశ్యం లేని స్థితిలో ఒక ద్రష్ట అక్కడే ఉన్నాడు. దృష్టి లేదు, దృశ్యము లేదు, ద్రష్ట ఒక్కడే. ఇప్పుడు మనస్సు మనసుగా ఉండదు అక్కడ.
దృశ్యం ఉంటేనే ద్రష్టకు ఉనికి. అవునమ్మా. దృశ్యం ఉంటేనే చూచేవాడు చూస్తాడు. ఉమ్, మనం ద్రష్ట ఉంటేనే దృశ్యానికి ఉనికి కదా. మామూలుగా ఉమ్, చూసేవాడు ఉంటేనే చూడబడేది ఉండగలుగుతుంది అనుకుంటాం. కానీ చూడబడేది ఉంటేనే ఉంటేనే, చూసేవాడు కూడా ఉంటాడు. అవునమ్మా. దృశ్యము కనుమరుగు కాగానే మనస్సు ద్రష్టగా నశించిపోతుంది. ఉమ్, ఈ దృశ్యాలన్నీ తొలగిపోతే ఇప్పుడు చూచేవాడు కూడా మనసే కదా ఇప్పుడు చూచేది ఉమ్, కదా. ఉమ్, అప్పుడు ఏమవుతుంది? దృశ్యం ఉంటేనే ద్రష్టకి ఉనికి మనకి ఉంటుంది. దృశ్యము కనుమరుగైపోతే మనసు ఇక చూసేవాడిగా నశించిపోయి తానుగా ఆత్మగా ఉమ్, శుద్ధమైన అసలైన నేనుగా నిలుస్తుంది. ఉమ్, నేనెవరిని ప్రశ్నించి నిలిస్తే, ప్రశ్నించే నేను పోతే ఏది మిగులుతుందో అదే శుద్ధమైన ఆత్మ, నిజమైన నేను. అది మనం సాధనలో చాలా సార్లు పొందిన. అనుభవం మనకి కలిగింది, కానీ మరి తొలగిపోతుంది. అది ఉమ్, శుద్ధమైన అసలైన నేనుగా నిలుస్తుంది. ఇందులో ప్రధాన అంశం ఏమిటంటే దృశ్య జగత్తు నుంచి మన దృష్టిని దృశ్య జగత్తు నుంచి దృశ్యమాత్రములైన మనోవ్యాపారాల నుంచి వైదొలగడం. అందుకు ఒక్కటే ఒక ఉపాయం ఏంటంటే ఉత్తమ సాధన. నేను అనే భావన ఎక్కడి నుంచి వస్తోంది? ఈ నేను అన్నవాడు వస్తేనే కదా ద్రష్ట. ఆ దృశ్యం ఉంటే ఈ ద్రష్ట, ఇవి రెండు పరస్పరము ఒకదాని మీద ఆధారపడి ఉన్నాయి. చూడు, ఈ ద్రష్ట, ఈ నేను అనేవాడు ఎక్కడి నుంచి వస్తోంది అంటే ఈ నేను ఎవరు అని ఈ అహంవృత్తి మూలాన్వేషణ చెయ్యడమే. ఇలా మనసు యొక్క స్వరూపాన్ని గురించి, మనోమూలాన్ని గురించి అన్వేషించేందుకు వేసుకునే ప్రశ్నే నేనెవరు. తలం కలిగే మూలాన్ని మనం అన్వేషించేసుకోవడానికి మనకి ఆయుధంగా నేనెవరు అన్నదాన్ని ఇచ్చారు భగవాన్. ఇలా చేయడం వల్ల దృశ్య జగత్తుకి, తలంపులకి ద్రష్టగా ఉన్న మనస్సు, దృశ్య జగత్తుకిను ఆ జగత్తులో తెలియబడే తలంపులకిను ద్రష్టగా చూసేవాడిగా ఉన్నటువంటి మనస్సు తన దృష్టత్వాన్ని కోల్పోయి తానే ద్రష్టగా, తనకు తానే దృశ్యంగా ఉంటుంది. తను తాను చూసుకుంటూ ఉంటుంది. నేనెవరు నేను మీదే ఉంటుంది దాని ఛాసంతా. అవునమ్మా. తనకు తానే దృశ్యంగా ఉంటుంది. తానే దృశ్యంగా ఉండడం అసంభవం కనుక ద్రష్ట దృశ్యరహితంగా, అంటే దృష్టి మాత్రమే మిగిలి ఉంటుందని అర్థం. ఉన్నది కేవలం దృష్టే. అవునమ్మా. వాడు చూడబడేది లేని దృష్టి. ఈ దృగ్మాత్ర స్థితియే ఆత్మస్థితి. ఈ దృష్టి మాత్రమే ఉండడమే ఆత్మస్థితి. దృక్కు దృశ్యము లేని దృష్టే నీ స్వరూపము. ఇదే ముక్త స్థితి కూడా. భగవాన్ శ్రీ రమణ మహర్షి చేసిన ఈ బోధలో ఆత్మాన్వేషణ ప్రక్రియ, భగవాన్ చేసిన బోధ ఇది. ఈ బోధలో నేనెవరు అని వెతికే ప్రక్రియ ప్రశ్న రూపంగా ఉంటుంది. నేనెవడను అనే ఈ ప్రశ్నకి జవాబు కోసం ఎదురు చూడకుండా జవాబు చెప్పేందుకు ప్రయత్నించుకు నేనెవడను ప్రశ్నే నేను చిత్స్వరూపాన్ని, నేను చైతన్యాన్ని జవాబు చెప్పకుండా మనసును ప్రశ్నార్థ స్థితిలోనే నిలిపి ఉంచే ఈ ప్రక్రియనే నేను మీద ఛాస అంటారు. ప్రశ్నించి ఆగడమే.
ఇంకా తెలుసుకున్న జవాబులు, చదువుకున్న జవాబులు ఏం చెప్పకుండా తెలిస్తే అక్కడ ద్రష్టాదృశ్యము పోయి దృష్టి మాత్రమే మిగులుతుంది. ఈ ప్రక్రియనే నేనుపై ధ్యాస అంటారు. హృదయ కుహర మధ్యే కేవలం బ్రహ్మ మాత్రం అహమహమితి సాక్షాత్ ఆత్మరూపేణ భాతి హృది విష మనసా స్వం చిన్వత మధ్యతావా పవన చలన రోధాదాత్మనిష్టో భవత్వం. ఇది భగవాన్ అందించినటువంటి సాధన అన్నిటికీ ఆధారమైన శ్లోకం. ఈ శ్లోకాన్ని అర్థం చేసుకుని దాని మీద మన ధ్యాసను నిలపడమే అంటూ శ్రీ దోనేపూడి వెంకయ్య గారు ఈ నేను మీద ధ్యాసను గురించి ఆయనే రచించారు కాబట్టి దాని గురించి ఆయన తన మాటలుగా మనకి తెలియచేశారు. ముందు దాని వివరణలంతా మనకి తెలిస్తే కొద్దిలో మనం తెలుసుకోవలసింది ఇది అని మనకి తెలియచెప్పి ఇప్పుడు నేను మీద ధ్యాసని మనకి కొనసాగిస్తున్నారు. హరి ఓం. నేనుపై ధ్యాస. ప్రశ్న: భగవాన్ రమణ మహర్షి జీవితాన్ని గురించి మరియు వారి బోధనల గురించి మాకు వివరించి చెప్పండి. అప్పుడు జవాబు: శ్రీ రమణుల జన్మస్థలమైన తిరుచులి తమిళనాడులో ఒక చిన్న గ్రామం. శ్రీమతి అలగమ్మ, శ్రీ సుందరమయ్యరు దంపతులకు రెండవ కుమారుడిగా 30/12/1979 తెల్లవారుజామున సుమారు 1 గంటకి అనగా ప్రమాధినామ సంవత్సర మార్గశీర్ష కృష్ణపక్ష విధియ నాడు పునర్వసు నక్షత్రంలో శ్రీ రమణుల వారు జన్మించారు. మొదట పెట్టిన పేరు వెంకటేశ్వర శర్మ, వ్యవహారనామం వెంకటరామన్. లక్ష్మణయ్య అనే బంధువు రమణ అని, రమణి అని ప్రేమ కొద్దీ ఆ పిల్లాన్ని పిలిచేవాడు. 1879లో పుట్టారు కదా. 1895లో 5వ ఫారం చదువుతున్న సమయంలో నవంబర్లో ఒక బంధువు ద్వారా అరుణాచలము అన్న నామము విన్నారు. విని వెంకటరామను పరవశత్వాన్ని చెందాడు. తర్వాత తనకి లభించిన పెరియ పురాణము అనే శివభక్తుల చరిత్ర చదివి మిక్కిలి భావావేశానికి గురి అయ్యాడు. మెట్రికులేషన్ పరీక్షకు చదువుతూ ఆటపాటలతో కాలం గడుపుతున్న సమయంలో 10/7/1896 నాడు మధురైలో మేడ మీద పడుకొని ఉండగా వెంకటరామన్కి మృత్యు అనుభవం కలిగింది. హఠాత్తుగా నేను చనిపోతున్నాను అని తోచింది ఆయనకి. కొన్ని కారణమేమీ లేదు, చనిపోతున్నాను అది ఏ అవస్థతో కూడా ఆయనకి తెలియదు. భయపడవలయునో కూడా తెలియలేదు. చచ్చిపోవడం అంటే భయం కదా, నాకేం భయం ఏమిటి లేదు, భయం ఏమి వేయడం లేదేమిటి, భయపడాలని కూడా ఆయనకి తెలియలేదు. పెద్దలు గాని, వైద్యులు గాని, స్నేహితులు గాని సంప్రదించాలి అని అనుకోలేదు. ఏమిటో వచ్చి నేను చచ్చిపోతున్నాను అని అరుస్తాం కదా మనం, అలాంటి భయం ఏమి వేయలేదు. ఎవరినైనా అడుగుదామని కూడా ఆయనకు అనిపించలేదు. చనిపోవడం అంటే ఏమిటి, నేను చచ్చిపోతున్నాను అంటే ఏమిటి, ఈ మృత్యుని తప్పించుకోవడం ఎలాగా, ఇదే ఆయన సమస్య. నాకు మృత్యు వచ్చేస్తుంది, చచ్చిపోవడం అంటే ఏమిటి, ఇప్పుడు ఏమవుతుంది, దీన్ని తప్పించుకోవచ్చా, దీన్ని ఎలా తప్పించుకోవాలి అనే సమస్యతో ఉన్నాడు ఆయన. ఇక ఇతరమైన ఏ ఆలోచనలు రావడం లేదు. మృత్యు అంటే ఏంటి, ఎలా ఉంటుంది, దీన్ని ఎలా తప్పించుకోవాలి అన్న ఆలోచన ఒక్కటే ఉంది. ఆ క్షణంలోనే దాన్ని పరిష్కరించాలి, అదేంటో తెలుసుకుని తీరుతాను అనిపించింది. చనిపోవటం అంటే కాళ్ళు కట్ల వెళ్ళలాగా అయిపోతాయి కదా, పెదాలేమో బిగుసుకుపోతాయి, కళ్ళు మూసుకుపోతాయి, ఒక శ్వాస కూడా ఆగిపోతుంది అనుకున్నాడు. ఆ భావ తీవ్రత చేత వెంకటరామానికి కూడా అట్లే అనుభవానికి వచ్చేసింది. కాళ్ళు కట్టేలాగా అయిపోయాయి, పెదాలు బిగిసిపోయాయి,
కళ్ళు మూతలు పడిపోయాయి, శ్వాస కూడా ఆగిపోయింది. ఉమ్, కానీ లోపల స్మృతి మాత్రం పోలేదు. అంత స్పష్టంగా స్ఫురిస్తూనే ఉంది. ఆ శరీరం కర్రలాగా తీసుకుపోవడం, కళ్ళు మూసుకుపోవడం, శ్వాస ఆగిపోవడం అన్ని స్పష్టంగా స్ఫురిస్తున్నాయి. బహిరింద్రియ వ్యాపారం అంతా పోయింది. బయట ఇంద్రియాలు ఏవి, శబ్దస్పర్శ రూపరసగంధాలు ఏవి తెలియబడ్డం లేదు. అంతర్దృష్టి లభించింది. వెంకట్రామన్కి ఇలా అనుభవంలోకి వచ్చింది. ఎలా అంటే, ఈ దేహము మరణించినా నేను అన్న స్మృతి పోదన్నమాట. నా దేహం ఇప్పుడు చచ్చిపోయిందిగా, అంటే నాకు నేను అన్న స్మృతి పోలేదు. వ్యక్తి స్ఫురణ స్పష్టంగా ఉంది. నాకు స్పష్టంగా స్ఫురణ ఉంది. దేహం శ్మశానంలో తీసుకెళ్లి తగులుబెట్టి బూడిద చేసినా కూడా ఈ స్ఫురణ రూపమైన నేను నాశనము కాను. నేను శరీరము కాకపోతే, నేను శరీరము కాదు గనకనే అదే దీనికి కారణం. శరీరం జడం, జ్ఞానం లేనిది. నేను జ్ఞానవంతుడినై ఉన్నాను, అంటే స్ఫురణ రూపముగా ఉన్నాను. కాబట్టి మరణము జడమైన శరీరానికే. నేను అనేది అవినాశి చిద్వస్తువా. శరీర వ్యాపారములు జరించినప్పుడు, ఇంద్రియ వ్యాపారములు లేప్పుడు కలిగిన ఈ జ్ఞానము ఇంద్రియముల వల్ల కలిగింది కాదుగా. శరీర వ్యవహారాలు ఏమీ లేవప్పుడు. ఇంద్రియాలు కూడా ఏ విషయాలని గ్రహించట్లేదు. అప్పుడు లోపల స్ఫురద్రూపంగా కలిగిన ఈ జ్ఞానం ఇంద్రియాల వల్ల కలిగిన జ్ఞానం కాదు, అంటే విషయ జ్ఞానం కాదు. ఈ అహం స్ఫురణ అపరోక్షము, స్వయం ప్రకాశము, ఊహ కూడా కాదు. ఈ స్ఫురణము ప్రత్యక్షమైన అనుభవముగా నిశ్చయాత్మకంగా ఉంది. నాకు స్పష్టంగా, అనుభవపూర్వకంగా, నిశ్చయంగా నాకుంది. ఆ స్ఫురణ, నేనన్న స్ఫురణే నేను. దీంట్లో తర్కానికి, అనుమానానికి ఇక తావు లేదు. అవునా కాదన్న ప్రశ్నే లేదు. నేనున్నానని నాకు అతి స్పష్టంగా తెలుస్తోంది. మరణానంతరం ఉన్న వస్తువు నిత్య సద్వస్తువు. ఇట్లు ఒక్క క్షణంలో వెంకట్రామునికి కొత్త బోధ కలిగింది. మృత్యు అనుభవం ద్వారా అహం వస్తు ప్రాప్తి అయిన తరువాత, ఇప్పుడు శరీర మృత్యు అనుభవం ద్వారా శరీరము మృతిని పొందుతూ ఉండగా దాని అందున్న చైతన్య స్వరూపుడైన స్ఫురస్వరూపుడైన తాను మృతి పొందడం లేదు అన్న అనుభవాన్ని స్పష్టంగా పొందిన తరువాత వెంకట్రామను నిరంతరము భావ వివసుడై ఉండసాగాడు. 29/8/1896 తేదీ నాడు శనివారం మధ్యాహ్నం 11 గంటలకి గృహ పరిత్యాగం చేసి అరుణాచలానికి బయలుదేరాడు. 1/9/1996 నాడు అరుణాచలంలో చేరాడు. అందరూ ఆయన బ్రాహ్మణ స్వామిని పిలిచేవారు. 1899 మార్చి ప్రాంతంలో స్వామి నివాసార్థము అరుణాచలమునే అధిరోహించారు. బ్రాహ్మణ స్వామి గిరి మీద గల సద్గురుస్వామి గృహ నమశివాయ ఆలయము, ములైపాల్ తీర్థం, చోత గుహ మొదలగు చోట్ల అప్పుడప్పుడు నివసించి ఉన్న వారికి 1915-16 వరకు విరూపాక్ష గుహ ప్రధాన ఆవాస స్థానంగా ఉండేది. స్వామి అనగా భగవాను శ్రీ రమణ మహర్షి 1916 నుంచి 1922 వరకు కొండ మీదున్న విరూపాక్ష గుహకు ఎగువన ఉన్న స్కందాశ్రమును తమ నివాసంగా చేసుకున్నారు.
22/19/5 నాడు స్కందాశ్రమంలో ఉండగా అలగమ్మ నిర్యాణం చెందింది. ఆమె శరీరాన్ని కొండ కింద పాలీతీర్థం చెంత శ్మశానం మధ్యలో సమాధి చేశారు. ఆ సమయంలోనే కాశీ నుంచి వచ్చిన శివలింగాన్ని సమాధి మీద స్థాపన చేశారు. ఆ దేవునికి మాతృభూతేశ్వరుడు అని నామాన్ని నిర్ణీతమయ్యింది. ఇంకా అక్కడే 1922 శ్రీ రమణాశ్రమ స్థాపన జరిగింది. భగవాను ఆశ్రమంలో ఎక్కువ భాగం మౌనంగానే ఉండేవారు. ఆర్తితో ప్రశ్నించే వారికి క్లుప్తంగా సూటిగా సమాధానం చెప్పేవారు. శ్రీ రమణులు ప్రధానంగా నేనెవడను అన్న ఆత్మవిచార మార్గాన్ని బోధించారు. దాంతో పాటు సంపూర్ణ శరణాగతి కూడా ఆత్మ సాక్షాత్కార గమ్యానికి చేర్చగలదు అని ఆయన బోధించారు. నేనెవడను అనేటువంటి ఆత్మవిచారణ మార్గంతో పాటు సంపూర్ణ శరణాగతి మార్గాన్ని కూడా ఆత్మ సాక్షాత్కారాన్ని కలిగించగలదని ఆయన బోధించారు. శ్రీ రమణులు అరుణాచలంలో 54 సంవత్సరాలు సుదీర్ఘ కాలంలో ప్రపంచం నలుమూలల నుంచి జిజ్ఞాసువులు వచ్చి శాంతిని సమాధానాల్ని పొందారు. 1950వ సంవత్సరం ఏప్రిల్ 14వ తేదీ రాత్రి 8:47 భగవాన్ తమ భౌతిక కాయాన్ని త్యజించారు. వారి దేహం నుంచి ఒక జ్యోతి పైకి లేచి అరుణగిరి శిఖరంలో లీనమయ్యింది. తల్లి అలగమ్మ సమాధి చెంతనే వారి భౌతిక కాయం సమాధి చేయబడింది. అక్కడే శ్రీ రమణాశ్రమం నిర్మింపబడింది. ఇప్పుడది గొప్ప ఆధ్యాత్మిక కేంద్రంగా ఉంది. మొట్టమొదట వేసిన ప్రశ్న ఏమిటి వేశారు? ఈ 8 ధ్యాస మొదట్లో భగవాన్ రమణ మహర్షి యొక్క జీవితాన్ని గురించి మరియు వారి బోధల గురించి మాకు చెప్పండి అన్న మొదటి ప్రశ్నకి సమాధానంగా చెప్పి రెండవ ప్రశ్న భగవాన్ శ్రీ రమణ మహర్షి బోధించిన నేనెవడును అనే ప్రశ్నతో చేసే ఆత్మ విచారణ జ్ఞాన మార్గం కాబట్టి చాలా కష్టమని, కత్తి మీద సాము వంటిదని చెప్తారు కదా, అది నిజమేనా అని రెండవ ప్రశ్న వేశారు. రమణ మార్గం కష్టమేమీ కాదు, కానీ కష్టమని చాలా మందిలో ఉన్న మాట యథార్థమే. అది కష్టం కాదు, కానీ చాలా మంది కష్టమనే అంటున్నారు. కానీ అది కేవలం అపోహ. శ్రీ రమణులు బోధించిన ఆత్మవిచార మార్గం అత్యంత సులభమైన మార్గం. లేత చిగురాకును చెదవడం ఎంత తేలికో, కనురెప్పలు మూయడం ఎంత సహజమో, వెన్నపూస మీద ఉన్న వెంట్రుక తీసివేయడం ఎంత సులభమో అంత తేలిక, అంత సహజం, అంత సులభం. ఈ మార్గం కర్మయోగ, భక్తియోగ, రాజయోగముల కంటే తదితరములైన సమస్త ఆత్మిక మార్గాల కంటే కూడా సులభంగా అనుసరించదగిన మార్గం, సూటి అయిన మార్గం, సరళమైన మార్గం అని జవాబు చెప్పారు. అప్పుడు మళ్ళీ మూడో ప్రశ్న, ఇది మీరు చెప్తున్నారా లేకపోతే శ్రీ రమణులే స్వయంగా చెప్పారా అంటే జవాబు స్వయంగా శ్రీ రమణులే చెప్పారు. ఇంతకంటే సులభమైనటువంటిది, సూటి అయినటువంటిది, సరళమైనటువంటి ఇంకొక ఆధ్యాత్మిక సాధన ఏదీ లేదు అని వారే చెప్పారు. తమ ఆత్మవిద్యా కీర్తనలో వారు ఆహా అత్యంత సులభము ఆత్మవిద్య, ఆహా అత్యంత సులభము ఆత్మవిద్య అని రాశారు. ఆ కీర్తనకు ఇది పల్లవి, దానిని అనుపల్లవిగా కూడా రాశారు. దాని అర్థం ఏమిటంటే, ఎంతటి మందమతికైనా హస్తామలకం, ఎంత మందబుద్ధి కలిగిన వాడికైనా సరే అరిచేతిలో ఉన్న ఉసిరిక పండు వలె అతి స్పష్టంగా తెలుసుకోగలిగినది. ఆశ్చర్యమని తోచవచ్చునేమో గాని తనంతట తానే నిండి ఉన్న ఆత్మ మాత్రం స్వచ్ఛమై సుస్పష్టమవుతుంది అన్నారు మూడో ప్రశ్నకి సమాధానంగా. ఇక నాలుగో ప్రశ్న, భగవాన్ చెప్పిన తర్వాత అది వేదశాసనం, మనకు శిరోధార్యం, అవశ్య ఆచరణీయం. అయితే నేను దాని గురించి ఇక శంకించనులేండి. కానీ భగవాను రమణ మహర్షి నేనెవడును అనే ప్రశ్న ద్వారా ఆత్మ విచారణ చేయవలసిందని బోధించారు కదా, దాన్ని గురించి కొంచెం వివరించి చెప్పండి
అని అడిగారు 4వ ప్రశ్నలో. అప్పుడు జవాబు, ముందుగా భగవాన్ ఏం చెప్పారో దాన్ని చెప్తాను. ఎందుకంటే అది భగవాన్ స్వయంగా చెప్పారా, మీరే చెప్తున్నారా అన్నావుగా, మరి మళ్ళీ ఏదైనా నేను చెప్తే మీరు చెప్తున్నారా, మళ్ళీ ఆయన చెప్పారా అని అడుగుతావు. అందుకని ముందు భగవాన్ ఏం చెప్పారో దాన్నే చెప్తాను అన్నారు. చెప్పాయనంటే బహుశా మనకి ఈయనెవరు, దొన్నేపూడి వెంకయ్య గారు. దోనేపూడి వెంకయ్య గారు. తర్వాత రెండవది 5వ ప్రశ్న, సరే సరే అలాగే చెప్పండి, నేనెవడను అంటూ ఆత్మ విచారణ చేసే విధానాన్ని గురించి భగవాన్ రమణ మహర్షి గారు ఏం చెప్పారు? అప్పుడు జవాబు చెప్తున్నారు. నేను ఎవడను అనే గ్రంథంలో భగవాన్ ఇలా చెప్పారు. నేనెవడను అనే విచారణ చేతనే మనస్సు అణుగుతుంది. నేను ఎవడను అనే తలంపు ఇతర తలంపులన్నిటినీ నాశనము చేసి శవమును దహించు కట్టెవలే తాను కూడా నశిస్తుంది. నిజంగా నేనెవడని ప్రశ్నించి నిలిచిన వాడికి స్వయంగా ఇది అనుభవానికి వస్తుంది. తరువాత స్వరూప దర్శనం అవుతుంది. వేరే తలంపులు ఉదయిస్తూ ఉన్నప్పటికీ వానిని పూర్తిగా కొనసాగించే ప్రయత్నం చెయ్యకుండా ఏ తలంపు వచ్చినా ఎవరికి కలిగింది అని విచారిస్తే నాకు అని తెలుస్తుంది. మరి నేనెవరును అని ప్రశ్నిస్తే మనసు తాను పుట్టిన చోటికి మరలిపోతుంది. ఇలా అభ్యాసం చేయగా చేయగా ఏ తలంపు తోచినా ఎవరికి అది ఏమిటి, ఎందుకు, ఎలాగా అంటూ దాంతో కలిసి వెళ్ళిపోకుండా ఎవరికి అని ప్రశ్నించాలి. ప్రశ్నించిన వెంటనే నాకు సమాధానం వస్తుంది. నేనెవరును అని ప్రశ్నించేసరికి ప్రశ్నే లేకుండా పోతుంది. ఇలా మాటి మాటికి తలంపు తోచిన తోడనే ఎవరికి అనేటువంటి ప్రశ్న వేసుకుని నేనెవడను అని ప్రశ్నించుకుంటే మనసు తాను పుట్టిన చోటికి మళ్ళీ వస్తుంది. ఇలాగా ప్రతి తలంపు పట్ల కూడా అభ్యాసం చేయగా చేయగా మనస్సుకి తన జన్మస్థానంలో నిలిచి ఉండే శక్తి అధికాధికమవుతూ ఉంటుంది. ఎక్కువ కాలం ఇంకా ముత్యములు తెచ్చేవారు తమ నడుముకు రాళ్లను కట్టుకొని మునిగి సముద్రపు అడుగున ఉండే ముత్యాలను ఎలాగ వెతికి తెస్తారో అలా ప్రతి ఒక్కడు వైరాగ్యాన్ని అవలంబించి తనలో తాను లోతుగా మునిగినట్లయితే ఆత్మముత్యాన్ని పొందగలుగుతాడు. భగవాన్ జీవిత చరిత్ర అయినటువంటి రమణలీల అనే గ్రంథంలో గణపతి మునికి భగవాన్ స్వయంగా చేసిన బోధన గురించి రాయబడింది. అది ఈ క్రింద విధంగా ఉంది. భగవాన్ జీవిత చరిత్ర రమణలీల అనే గ్రంథంలో గణపతి మునికి భగవాన్ స్వయంగా బోధ చేశారట. అది ఎలా ఉందంటే ఈ విధంగా, ఈ నేను అను భావన ఎందుండి పుడుతుందో పరికించి చూస్తే మనసు అందులో లీనమైపోతుంది. అదే తపస్సు. అంటే నేనెవడను అనే ప్రశ్నతో నేను అనే స్ఫురణము ఎక్కడ మొదలైందో చూడాలన్నమాట. నేను అన్న ప్రశ్న వేసేసరికి ఆ ప్రశ్న తొలగిపోయి ఒక స్ఫురణ అనుభవానికి వస్తుంది. కాబట్టి ఆ స్ఫురణ ఎక్కడ మొదలైందో తెలుసుకోగలుగుతాం అన్నమాట. భగవాన్ రచించిన ఉపదేశాలలో మొత్తం 30 ద్విపద పద్యాలు ఉన్నాయి. మొదటి 15 పద్యాలు కర్మ, భక్తి, రాజయోగాల గురించి చెప్తాయి. తర్వాత 16 పద్యాలు నేనెవడను అనే సాధన గురించే వ్రాయబడ్డాయి. 16, 17, 18, 19 ఈ 4 పద్యాలు ప్రధానమైనవి. వీటిని రమణ చతుసూత్రి అంటారు. ఆ 4 పద్యాలు ఏమిటంటే, చిత్తము దృశ్యముల చేరక తనదు చిత్స్వరూపమును ఎరుగుటయే తత్వం ఎరుగుట. అంటే ఇది తెలుగులో చెప్పారు. సంస్కృతంలో దృశ్యవారితం చిత్తమాత్మన దర్శనం తత్వదర్శనం. తర్వాత
17ది మనస్సు స్వరూపము మరువక ఎరుగక మనమనునది లేదు మార్గము సూటి. మానసం మార్గనేకృతే నైవ మానసం మార్గ ఆద్యవాత్. తలుపులే మనమెల్ల దానదే ననిన తలపాది మనమును దాననే నేను. అంటే వృత్తయస్వహం వృత్తిమాశ్రితాః వృత్తయో మనో విద్యహం మనః. తలంపే వృత్తి కదా, వృత్తే నేనను వృత్తియే వృత్తయస్వహం వృత్తిమాశ్రిత ఆశ్రయించుకునే మనస్సు. నేను అన్నది లేకపోతే మనస్సే లేదు. ఇక 19 నేనిది పుట్టు నా స్థానము వెదక నేనది పడును ఇది జ్ఞాన పద్ధతి. ఇది 19. అయితే ప్రశ్న, ఇవి తెలుగు ఛందస్సులో రాయబడిన పద్యాలు. వీటి భావాన్ని వివరించండి. మీరు తెలుగులో ఉన్న ఛందస్సు చెప్తున్నారు, సరిగ్గా మాకు అర్థం అవడం లేదు, దాని భావాన్ని మాకు బాగా తెలియచేయండి అన్నారు. అప్పుడు జవాబు, భగవాన్ స్వయంగా తెలుగులో రాసిన పద్యాలు ఇది తెలుగు వారికి మహాభాగ్యం. తెలుగే అర్థం అవడం లేదంటున్నావు నువ్వు. తమిళంలో, మలయాళంలో, సంస్కృత భాషలో కూడా భగవాన్ రాశారు. ఈ 4 పద్యాలోని భావాన్ని క్లుప్తంగా నేను వివరిస్తాను. చిత్తము కనిపించే దృశ్యాల వెంట వెళ్ళకు, తన యొక్క చిదంశను, చైతన్య అంశను అంటే తెలివిని తెలుసుకోవడమే స్వస్వరూపాన్ని తెలుసుకోవడం. నీ మనసుని కనిపించే వస్తువుల మీదకి వెళ్ళనివ్వకుండా అది కనపడడానికి ఏది ఆధారమై ఉందో ఆ చిత్, ఆ తెలివిని పోవడమే స్వస్వరూపాన్ని తెలుసుకోవడం. తెలివేందు తెలివేయి ఉండడమే స్వస్వరూపాన్ని తెలుసుకోవడం. ఇది వల్ల తెలియబడే వెంట వెళ్లకుండా తెలివి ఎందు తెలివి ఉండుటయే స్వస్వరూపాన్ని తెలుసుకోవడం. తర్వాత మనస్సు అంటే ఏమిటి, మానసంతుకి మనస్సు అంటే ఏమిటా అని వెతికితే మనస్సు అనేది అసలు లేనే లేదు అనేది సత్యం. మనస్సు అంటే తలంపు. తలంపు అంటే నేను ఏమిటిది అని చూసేది లేదు, అది తెలిసిపోతుంది. తలంపులు ఎన్నో మనసులోకి వస్తూ ఉంటాయి. ఆ తలంపులన్నిటికీ ఆశ్రయంగా ఉండేది మొదటి తలంపైన నేనే కదా. నువ్వు అన్న తలంపు కదూ, నేను దేహాన్ని అన్న తలంపు అన్నమాట. దాన్ని దేహాత్మ భావన అంటారు. మనస్సు అదే నేను అంటే కూడా మనసన్నా నేనన్నా ఒకటే. నేనన్నా మొదటి తలంపే అనేక తలంపులుగా మారితే నేను దేహాన్ని అది ఇదిగా మారితే మనసు అంటారంతే. ఈ నేను అనేది ఎక్కడ పుడుతోంది అని వెతికి దాని జన్మస్థానాన్ని గురించి అన్వేషిస్తే, అంటే వృత్తయస్వహం వృత్తి యస్వహం సితః అంటే దాన్ని మూలాన్ని అన్వేషిస్తే ఆ నేనన్నదే లేకుండా పోవడం స్పష్టంగా మనకి తెలుస్తుంది. మిథ్యా నేను పోయి అప్పుడు అసలు నేనుగా నిలుస్తుంది. ఇదే శ్రీరాముని యొక్క జ్ఞాన పద్ధతి. స్పష్టంగా అర్థమైంది కదమ్మా? అయ్యిందమ్మా. ఇక 7వ ప్రశ్న, భగవాను ఉన్నది నలువది అని తెలుగు వచనంలో స్వయంగా వ్రాశారు కదండి, దానిలో ఏం రాశారు అని అడిగాడు అతను. భగవాను అప్పుడు జవాబు చెప్తున్నారు. సద్దర్శనంలో 8, 28, 29, 30 వచనాల్లో భగవాన్ ఇలా వ్రాశారు. 28లో ఒక మనుషుడు నీటిలో పడిన వస్తువును కనుక్కోవడానికి నీటిలో మునుగు చందమున నేను అన్న తలంపు పుట్టి చోటుని తీక్షణమైన బుద్ధి చేత వాక్కుని ప్రాణాన్ని బంధించి లోపల మునిగి తెలుసుకోవాలి. ఇంద్రియాలన్నిటినీ వాక్కుని మనస్సుని ఆపి తెలుసుకోవాలి.
తర్వాత 29లో నేను అని నోటితో పలుకక లోన మునుగు మనస్సు వల్ల నేను అని ఎచ్చట వెలుగునా అని వెతుకుటే జ్ఞాన విచారణ. నోటితో నేను అనక ఇప్పుడు మనసు లోపలికి ములుగుతుంటే నేను నోటితో అనలేదంటే ఇంద్రియాల్లోంచి లోపలికి వెళ్ళింది. ఆ మనసు నేను అని అనుకోకుండా ఇది ఎక్కడి నుంచి వస్తోంది అని గనక వెతకడమే జ్ఞానం. అనకుండా అనుకోకుండా నిలిచి చూస్తూ ఉండడమే జ్ఞాన విచారణ. ఇక 30వ నేనెవడినని మనసు లోపల వెతుకుచూ హృదయముని చేరినప్పుడు నేనన్నవాడు తల్లకిందులుగా పడిపోవును. తలంపు పోయిందిక. వెంటనే నేను నేను అంటూ తానుగా ఒక స్ఫురణ రూపముగా తోచును. తోచినను దాని అర్థం అహంకారం కాదు, పరిపూర్ణ వస్తువే దాని అర్థము. అంటే తలంపు లేని స్వస్థితే మీ సుస్థితి అని చెప్పారమ్మా. ఇక 8వ ప్రశ్న, సద్దర్శన అనుబంధంలో హృదయ కుహర మధ్యే అనే 8వ శ్లోకం రమణతత్వ సాధకులకి ఎంతో ముఖ్యమైన శ్లోకం. దీన్ని కావ్యకంఠ గణపతి ముని తమ రమణ గీతలో 2వ అధ్యాయంలో 2వ శ్లోకంగా చేర్చుకుని ఆ అధ్యాయంలోని దానికి వ్యాఖ్యానం కూడా రాశారు. శ్రీ రమణాశ్రమంలో మాతృభూతేశ్వరాశ్రమంలో ముఖమండపంలో శ్రీ రమణుల శిలా విగ్రహానికి వెనకాల గోడ మీద కూడా ఈ శ్లోకాన్ని చెక్కారు. ఈ శ్లోకాన్ని దాని అర్థాన్ని చెప్పండి అని అడిగారు. అప్పుడు జవాబు చెప్తున్నారు దాని శ్లోకాన్ని. నిజమే, రమణతత్వ సాధకులకి చక్కని మార్గదర్శనం చేసే శ్లోకం ఇది. దీన్ని ఆధారం చేసుకుని కృష్ణ భిక్షువు రమణ యోగ సూత్రాలనే గ్రంథాన్నే వ్రాశారు. దాని తెలుగు అనువాదాన్ని అదే పేరుతో శ్రీ రమణాశ్రమ వారు ప్రచురించారు కూడా. ఆ శ్లోకంలో దాని తాత్పర్యం ఎలా ఉంది అంటే, హృదయ కుహర మధ్య కేవలం బ్రహ్మ మాత్రం యహమహమితి సాక్షాత్ ఆత్మరూపేణ భాతి హృదివిస మనసాస్వం చిన్నతా మధ్యతావా పవన చలన రోధాత్ ఆత్మనిష్టో భవత్వం. దాని అర్థం ఏమిటంటే, హృదయ గుహ మధ్యంలో ఏకమైన బ్రహ్మము సద్వస్తువ మాత్రమే నేను నేను అని ఆత్మరూపంలో ప్రకాశిస్తోంది. తన్ను తాను వెదికి మునుగు మనస్సు చేతనో ప్రాణ నిరోధము వల్లనో మునుగు మనస్సు చేతనో హృదయమును పొంది దాని యందు నిష్ఠుడవై ఉండుము. కాబట్టి నీ హృదయంలో ఒకే ఒక్కటైనటువంటి బ్రహ్మము తనకి తానే పిలుస్తోంది నేను నేను అని. అని నేను అనమని కాదు, అక్కడ స్మరణ ఉంది. ఆత్మస్వరూపం. నేనెవరినా అని వెతికి బయట విషయాలన్నీ వదిలేసి మునిగిన మనస్సు చేతనో ప్రాణ నిరోధం వల్లనో హృదయంలోనికి చేరి దానిలోనే స్థిరుడవై ఉండుము అని దాని అర్థం అని చెప్పారమ్మా. మిగతావి మళ్ళీ రేపు చెప్పుకుందామా?